ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా తెలంగాణ రైతాంగ ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్నటి నుంచి ఈ జిల్లాలో పర్యటిస్తున్నాం. ఇక్కడి నుంచి ఈరోజు మా పర్యటన నిజామాబాద్ జిల్లాకు కొనసాగుతుంది. ఆదిలాబాదు మనందరికీ తెలుసు, తెలంగాణలోనే చాలా అందమైనటువంటి ప్రకృతి సంపదలు కలిగిన సహజ సంపదలు కలిగినటువంటి మంచితనం అమాయకత్వం కలిగినటువంటి ప్రజా సమూహాలతో పాటు చాలా నమ్మకాలు పెట్టుకొని ప్రభుత్వాల మీద వరుస ప్రభుత్వాలను గెలిపించినటువంటి ప్రజలు. ప్రకృతి వనరులు సహజ వనరులు ఎన్నో ఉన్నా దశాబ్దాలు ఈ జిల్లా వెనుకబాటుతనానికి ఒక చిరునామాగా నిలిచిండే. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు ఆదిలాబాద్ జిల్లా మీద, ఇక్కడి వెతల మీద, ఇక్కడి ప్రజల సమస్యల మీద గదర్ లాంటి విప్లవ కవులు కావచ్చు, ఇతర సాహితీవేత్తలు కావచ్చు, అనేక పాటలు రాసిండ్రు, పాడిండ్రు. ఈ వెతల్ని బయట ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేసిండ్రు. వాటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే అని చెప్పి నమ్మి అలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు ఆదిలాబాద్ ప్రస్తావన లేకుండా, దక్షిణాన పాలమూరు ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారి ఉపన్యాసాలు ఉండేది కాదు. ఈ ప్రజల వెతలు, సమస్యలు, ఇక్కడ ఉండేటువంటి ఎంత హృదయ విదారకమైనటువంటి స్థితులు ప్రతి ఏడు అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రం సిద్ధించే కంటే ముందు మనం చూసినటువంటి పరిస్థితులు, మన అనుభవాలు చాలా బాధాకరమైనవి. వానాకాలం వస్తే అంటురోగాలతోనే సగటున 2000 మంది గిరిజనులు, ఆదివాసీలు చనిపోయినటువంటి దుస్థితి నవీన యుగంలోనే మనం చూసినాం. సమైక్య పాలనలో ఎవరికి జాలి కలగలే, ఎవరికి దయలేదన్నాడు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక ముక్కవోని దీక్షతో వసతుల కల్పన, రహదారుల కల్పన, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటము, కొత్త ఆసుపత్రులకు అవసరమైనటువంటి సేవలు, వైద్యులు, సిబ్బంది వీటిని ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచటం. సెలయేర్లు, కొండలు, కోనలు ఎన్నున్నా శుద్ధమైన నీరు లేదు ఒకనాడు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తాగడానికి. అనేక రోగాలు పరిశుద్ధంగా లేని నీటి వల్లనే వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు చెప్పింది, మనందరికీ తెలిసిన విషయమే. మానవులకు సంక్రమించేటువంటి లేదా వచ్చేటువంటి వ్యాధులలో 70% వ్యాధులు శుభ్రమైన నీరు లేకనే వస్తాయి. అటువంటిది అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలంగాణ చేసినాం. ఇవాళ ఆదిలాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆదిలాబాద్ ప్రస్తావన నేను చేస్తున్నాను. ప్రతి ఆదివాసీ గిరిజన గూడానికి, ప్రతి గ్రామానికి, ప్రతి తండాకి ఇలా శుద్ధమైనటువంటి నీటినిచ్చి వసతుల కల్పన చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడుకున్నది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత రాష్ట్రం అంతటా అమలు చేసినటువంటి విధంగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో జిల్లాకు పెద్ద పాత్రను ఇవ్వడం జరిగింది. రైతాంగాన్ని ఆదుకోవడం లేదా వాళ్ళకు బాసటగా నిలవడం కోసం కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టినటువంటి ఆనాటి రైతు బంధు కానీ, బీమా కానీ, పంటల కొనుగోళ్లు కానీ, సాగునీళ్ళు కానీ, ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లా ప్రజల విశ్వాసాన్ని పెంచినాయి. మహారాష్ట్రకో మరో ప్రాంతానికో పొట్టచేత పట్టుకుని వలసపోయేటువంటి దుస్థితి నుంచి మళ్ళీ గ్రామాలు కలకల్లాడ మొదలుపెట్టినాయి. మెట్టుమెట్టుగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా సాగునీటి మీద దృష్టి పెట్టి కేసీఆర్ సర్కారు ఆయా ప్రాంతాల యొక్క ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
ఏ ప్రాంతానికి ఎటువైపు నుంచి సాగునీళ్ళు ఇవ్వచ్చు అనేటువంటి ప్రణాళికతో పనులు చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ బోత్ 2 నియోజకవర్గాల కోసం ఉద్దేశించినటువంటి కుట్రా చెనాక పెనుగంగ లోయర్ పెనుగంగకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టును కోట్రా చెనాక సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహారాష్ట్ర భాగం 20% ఉన్నా కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఒకవేళ లేట్ అయితే ప్రాజెక్టు లేట్ అవుతుందని మన కాంట్రిబ్యూషన్తో పాటు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఖర్చు పెట్టి తర్వాత ఎట్లన్నా లెక్క చూసుకోవచ్చు అని చెప్పి 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ను కూడా పూర్తి చేసి లైనింగ్ కూడా చేసి ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. 13,000 ఎకరాల బోతులో 37,000 ఎకరాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఈ ప్రాజెక్టు నీళ్లు కేవలం ఎన్నికల సమయం వల్ల ఆనాడు ట్రయల్ రన్ జరిగినా మనం ఆ రోజు సాధ్యం చేసుకోలేదు. ఆ తక్షణం ఎన్నికలు అయిపోయాక నెలకో 2 నెలలకో సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే. సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, పెనుగంగ కూడా సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడున్నటువంటి సర్కార్కు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద కూడా నీళ్ళు ఇవ్వాలి, రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలి, పోయిన ప్రభుత్వం కంటే మించి మేము ఎక్కువ చేయాలనేటువంటిది కానీ ఇక్కడ ఏమి తాపత్రయం కనిపించదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు యొక్క ఈ పట్టనటువంటి పరిస్థితి, పట్టింపు లేని పరిస్థితి, కన్సర్న్ లేనటువంటిది, రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల వీళ్ళకి పట్టింపు లేదు అనేటువంటి ఒక ధోరణి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా జనం నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. దానికి తోడు వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాక రుణమాఫీ సగం సగం, మిగతావి మొదలే లేవు. ఈ అనిశ్చితి అనేటువంటిది రైతుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదోలాగా రైతు బంధు వేయకపోయినా వాళ్ళు ఏదో తిప్పలబడి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ఆశతోనే ఉంటూ వాళ్ళు సేద్యాలు చేసుకొని వ్యవసాయాలు చేసుకొని పంటలు పండిస్తే ప్రధానంగా ఈ ప్రాంతంలో సోయాబీన్ కానీ, జొన్న కానీ, మక్క కానీ, పత్తి కానీ ప్రధాన పంటలు. పత్తికి గిట్టుబాటు ధర రాదు. రామనగర్ పెద్ద కొట్లాట పెట్టుకొని సిసిఐ వాళ్ళు వెంబడిపడి, మార్కెటింగ్ వాళ్ళు వెంబడిపడి కింద మీద తిప్పలు పడితే చాలా ఆలస్యంగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు తెచ్చారు. అది కూడా 7,521 రూపాయలు వచ్చే కాడ ఒక్క ఆదిలాబాద్లో రామన్న గారి ప్రత్యేక కృషితోన కనీసం దగ్గరకు వచ్చింది. కానీ 7,521 ఆ ధరకు చాలా తక్కువ క్వాంటిటీ కొనడం జరిగింది. మేజర్గా ప్రైవేట్ మార్కెట్లోనే అమ్ముకున్నారు. అదేవిధంగా సోయా దగ్గర 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది ఈ ప్రాంతంలో ప్రతి ఏడు. ఓపెన్ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికినప్పుడు రైతులు ప్రభుత్వం వైపు చూడరు. కనీస మద్దతు ధర ఓపెన్ మార్కెట్లో వస్తున్నప్పుడు సర్కారు కొనాలని రైతులు ఆశించరు. ఈ కనీస మద్దతు ధర అనే ఇంటర్వెన్షను ఎందుకుంది? ఓపెన్ మార్కెట్లో ఈ కనీస మద్దతు ధర అనేది రాకపోతే, ట్రేడర్లు కొనని పరిస్థితి ఉంటే, ధర లేకపోతే ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ సర్కారే ముందరికి వచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు మద్దతు ధరకు కొనాలి. మద్దతు ధరను ప్రకటించడం అంటే ఉద్దేశం ఏంది? ఒట్టి ప్రకటించి చేతులు ముడుచుకొని కూర్చోనికే కాదు. మద్దతు ధరను ప్రకటిస్తే బయట జరిగే క్రయ విక్రయాలు, మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక ట్రేడర్సు ప్రకటించిన మద్దతు ధర కనుక ఖరీదు చేయని పరిస్థితి ఉంటే, ఏ కారణం చేతనైనా తక్షణమే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి, ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలి. ప్రభుత్వం కొని ఏం చేస్తుందంటే కొంతకాలం తర్వాత మళ్ళీ యాక్షన్ పెట్టి అమ్ముతుంది. ఒక్కోసారి రేటు దాని సరిపోతుంది, ఒక్కోసారి తుట్టిపడుతుంది. అంటే రైతు నష్టపోకుండా ప్రభుత్వం కొంత తుట్టిపోయినా సరే ఈ పంటలను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ పంట లేకపోతే, సోయా లేకపోతే మీకు పౌల్ట్రీ లేదు. సోయా ఆయిల్ వస్తుంది, సోయా కేక్ వస్తుంది, సోయా నుంచి పౌల్ట్రీకి, అనిమల్ ఫాడర్కి వస్తుంది. జొన్న అంతే. పత్తి బేల్స్తో పాటు కాటను సీడ్ నుంచి మళ్ళీ కేక్ వస్తుంది, అది కూడా ఫాడర్కి పనికి వస్తుంది. ఇట్లా
మల్టిపుల్ ప్రోడక్ట్స్, అనేక రకాల ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు వస్తాయి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి. దాని నుంచి అన్ని అనుబంధ రంగాలు నడుస్తాయి. అందుకోసమే కనీస మద్దతు ధరకు ప్రభుత్వాలు కొనుగోలు చేయాలనేటువంటి ఒక నియమం ఉంటుంది. మార్కెట్లో ధర లేనప్పుడు సోయా ఏం చేసిండ్రు, యాళ్ళకి సీజన్ వచ్చి పంట కళ్ళాలకు వచ్చి రైతులు అమ్ముకునే స్థితి వచ్చినప్పుడు ధర తక్కువ ఉంది, కొనుగోలు కేంద్రం సర్కారు పెట్టదు, కావాలని పెట్టదు. అంటే రైతులు మ్యాక్సిమం కొంత అమ్ముకొని బయటపడని, తక్కువ ధరకు పోతే కొననట్లు చేస్తే సర్కారు మీద భారం తక్కువ పడుతుంది. అంటే సగానికి ఎక్కువ ఓపెన్ మార్కెట్లో కొన్న తర్వాత సోయాకు మొన్న సర్కారు బయట నుంచి, రైతుల నుంచి, ప్రజల నుంచి వచ్చిన తర్వాత, ఒత్తిడి వచ్చిన తర్వాత అప్పుడు ఒక నామమాత్రంగా కొన్నది. అంటే ప్రభుత్వ సహకారం లేకుండా పంటలు పండించేటువంటి రైతు వ్యవసాయాన్ని ఆపలేడు, బతుకుదేరు అది రైతుకు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రైతులలో, మొత్తం వ్యవసాయ భూమిలో 1,50,00,000 వ్యవసాయ భూమిలో 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది ఈ రాష్ట్రంలో. అంటే వ్యవసాయ రంగంలో మనం ఏ మార్పు తీసుకొచ్చినా, ఏ రకమైన సాయం చేయాలన్నా అత్యధికంగా చేరేది 92.5% భూమి కలిగినటువంటి, వ్యవసాయం కలిగినటువంటి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకే లబ్ధి చేకూరుతుంది. ఇది మనం గమనించాలి. 10 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళు 6.5% ఉంటారు. 20 ఎకరాలు మించి భూగరిష్ట పరిమితికి లోబడి 54 ఎకరాల లోబడి ఉండేటువంటి రైతుల సంఖ్య ఈ రాష్ట్రంలో 20 నుంచి 22,000 మంది మాత్రమే. ఇవాళ సర్కారు ఈ మొత్తం అగ్రికల్చర్ లాట్, వ్యవసాయ లాటుగా ఉండేటువంటి మొత్తం రైతులకు మేలు జరిగే కాడ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా చేత ఓ పెట్రోల్ బంక్ ఫోటోనో లేకుంటే ఇంకో దాంతో వేసి గతంలో రైతు బంధు వీళ్ళకి పోయింది అంటే వృధా పోయింది అనేటువంటి ఒక తప్పుడు ఇంప్రెషన్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, 1,50,00,000 ఎకరాల భూమిలో 1 ఎక్కడైనా అనర్హులు పొంది ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం అరికట్టాల్సిందే, ఏ ప్రభుత్వం ఉన్నా. ఇలా మనం పెన్షన్లు ఇస్తున్నాం, లక్షల పెన్షన్లు ఇస్తున్నాం, కొంతమంది అనర్హులు ఉన్నారు అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం దృష్టికి వస్తే తీసేస్తాం, అర్హులకు ఇస్తాం. రేషన్ కార్డులు ఉన్నాయి, కొంతమంది అనర్హులతో ఉన్నాయనేది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అనర్హులు ఉన్న కాడ తీస్తారు, మళ్ళీ కొత్త ఇస్తారు. అంత మాత్రం చేత మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి చేయూతను ఏదో సాకులు చెప్పి, కుంటి సాకులు చెప్పి, కాలయాపన చేసి ఆపే ప్రయత్నం చేసి, తర్వాత దశల వారీగా రాజకీయ అవసరం కోసం కొంచెం కొంచెం ఇవ్వాలనేటువంటి యొక్క ప్రభుత్వ ఆలోచనను రైతాంగం ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఏ ఊరు తీసుకున్నా ఒక 500 మంది రైతులు ఉంటే ఒకరో ఇద్దరో అనర్హులు ఉన్నారనుకోండి, మరి ఆ ఒక్కరిద్దరు అనర్హుల్ని గుర్తించడానికే మీకు ఏడాదిన్నర పడుతుందా, ఏడాది మీద 2 నెలలు పడుతుందా? 500 మంది రైతులకు మేలు జరిగే కాడ ఒకరికో ఇద్దరికో అనర్హులు ఉన్న అన్న కారణంగా 500 మంది నోరు కొడతారా? అత్యధిక శాతం మంది రైతులను ఆపేసి నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? మీరు చెప్పింది ఏంది? జూలైలో కమిటీ వేసి ఆగస్టు కల్లా మొత్తం క్లోజ్ చేస్తామన్నారు. ఇక ఆగస్టు బాయ్ సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం నడుస్తుంది, మళ్ళీ కొత్త జూలై కూడా వస్తుంది. మీరు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అందువల్ల అవును, ఇక అవన్నీ గత అనుభవంలో ఉన్నవే, మనం చూస్తూ వచ్చినవే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త కళాశాలలు కానీ, కొత్త ఆసుపత్రులు కానీ నిర్మాణమయ్యే, ప్రజల వినియోగంలోకి అమల్లోకి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మా కాలంలోనే రామన్న గారి ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనం మంజూరు చేసినాం, అది కూడా నడుస్తూ ఉంది. కాటన్ రీసెర్చ్ స్టేషన్కి మేము ప్రతిపాదనలు పెట్టి ఉంటే అది మా ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సి ఉంటుంది. అది భవిష్యత్తులోనైనా సరే చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచిది. కాటన్ నాణ్యమైన పత్తి పండేటువంటి ప్రాంతం ఇది. పత్తి చాలా చోట్ల పడుతుంది, కానీ ఇక్కడ పండేటువంటి పత్తి బాగా నాణ్యత కలిగినటువంటిది. ఇక్కడ ఉండేటువంటి భూసారం వల్ల కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి వర్జిన్ ల్యాండ్స్ అంటాం. అదేవిధంగా వాతావరణం కూడా జిల్లాలో సగానికి ఎక్కువ భూభాగం
అటవీ విస్తరించుకొని ఉన్న కారణంగా కూడా పంటలకు అది వైవిధ్యమైన పంటల యొక్క ఉత్పత్తులకు చాలా అనువైనటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి వ్యవసాయకంగా ఎంత మనం ఇక్కడ శ్రద్ధ పెడితే అంత ఉత్పత్తులు పెరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి జిల్లా ఇది. మరి అలా ఈరోజు పరిస్థితి ఏంది? కుట్ర చెనాకకు 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు తయారు చేసి కళ్ళ ముందల పెడతానంటే దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి నాతుడు లేడు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి దశ లేదు దిశ లేదు. మరి ఏంటి గెలిచినరో, ప్రజలు ఎట్లా గెలిపించారో పుణ్యాత్ములు. మళ్ళీ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి బీజేపీ వాళ్ళైనా కనీసం మాట్లాడాలి కదా. అయ్యా మా ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది, ఆ నీళ్లు రావాలి, మా రైతులు బాగుపడాలని వాళ్ళని మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలనుకున్నారు? మళ్ళీ మీరు రేవంత్ రెడ్డికి ఉప సైన్యంలాగా పనిచేస్తుందా రాష్ట్రంలో బీజేపీ? వాళ్ళ సొంత సైన్యానికి ఇది ఒక సబ్సిడరీ సైన్యమా? ఏందన్నట్లు మీ పాత్ర ఏంది? మాట్లాడరా? బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడరా? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి లేరు? ఆ 50,000 ఎకరాలు వస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడరా? మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. నైస్టీస్ ఎందుకు? కేసీఆర్ మీదను బీఆర్ఎస్ మీదను కోపం ఉంటే పన్నులు కాకుండా ప్రజలకు నష్టం జరిగేటట్లు ఎట్లా చూస్తారు మీరు? ప్రజలకు పనులు జరిగేటట్లు చూడాలి కదా. ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ. ఎవరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవరు ఎప్పుడైనా పోవచ్చు. నోటికాడికి వచ్చిన ముద్దను ఆపి పెడతారా? నాకు అర్థం కాదు. 50,000 ఎకరాలంటే తమాషానా? 2 పంటలు పండితే 2 పంటలు, ఒక సంవత్సరం 2 పంటలు పండితే ఆ 1,000 కోట్ల రూపాయలు ఇట్లా తేరిపోతుంది ఒక సాగునీటి ప్రాజెక్టు కింద. అభివృద్ధి మీద అంచనా ఉన్నవాళ్ళు కానీ అవగాహన ఉన్నవాళ్ళు కానీ చేసేటువంటి సత్వరమైన పనులు ఏంటంటే, ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది, అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టక్కున రాష్ట్రం పెట్టిన పెట్టుబడి టక్కున తీరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ప్రదర్శించకపోతే మరి ఎందుకో బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెమ్మని అడుగుతలేం బీజేపీ వాళ్ళను. ఈ విషయంలో నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సూటిగా నా ప్రశ్న. ఇది రైతుల సమస్య కాదా? ఆదిలాబాద్ బోతు రైతుల సమస్య కాదా? మరి ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు? ప్రజలు ఏం నమ్మి మిమ్మల్ని గెలిపించినట్లు? నోటికాడి తెచ్చిన రామన్నను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మీకు ఏం ఫలం దక్కినట్లు ప్రజలకు? దయచేసి ఆలోచించమని కోరుతాం. ఇప్పటికైనా ఏవి ఏ స్థితిలో ఆగిపోయినాయో అవి తక్షణం ప్రజలకు అమల్లోకి రావాలి. అవి సాగునీటి ప్రాజెక్టులు కానీ, పంటల కొనుగోళ్లు కానీ, ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి భరోసా కానీ ఇచ్చి తీరాల్సిందే. కౌలు రైతులకు ఇచ్చి తీరాల్సిందే. చాలా పెద్ద ఎత్తున భూ యజమానులు కౌలుకి ఇచ్చేటువంటి పరిస్థితులలో సారవంతమైన పొలాలు కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందంటే చాలు. నిన్న సాత్నాల ఏరియాకి పోతే రైతులు చెప్తున్నారు, నీళ్లు బారుతాయి కాబట్టి 2 పంటలకు కలిపి 30 నుంచి 40 వేల మధ్యలో మేము కౌలుకు తీసుకుంటున్నాం సార్ అని చెప్తున్నాం. మళ్ళీ మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అన్నాం. మా పెట్టుబడి పంట కష్టం ఒక పంటలో వెళ్ళిపోయినా ఇంకో పంటలో మిగులుతుంది సార్. మరి వ్యవసాయం తప్ప మేము వేరే చేసుకుని బతకడానికి లేదు కదా, వ్యవసాయమే మాకు మూలాధారం అంటారు. మరి మీరు మాట ఇచ్చినటువంటి ఆ కౌలు రైతులకు కూడా ఇస్తామని గంభీరాలు పలికి, పొంకనాలు పలికి, గొప్ప గొప్ప మాటలు పలికి సిగ్గనిపిస్తలేదా ఇలా కౌలు రైతులకు ఎగ్గొట్టినందుకు? కౌలు రైతుల ఊసే ఎత్తనందుకు? కౌలు రైతుల ఊసే ఎత్తలేరు కన్వీనియంట్గా. మేమనే మాట కాదు, మేము డిమాండ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో పెట్టింది, వరంగల్ డిక్లరేషన్లో పెట్టింది, ఇస్తామని పొంకనాలు కొట్టింది. ఇలా ఎందుకు ఊసెత్తలేదు? మరి కూలీలకు 12,000 అన్నారు వ్యవసాయ కూలీలకు. అది రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొద్దిమందికి ఇచ్చినట్లు చేసి రేపు మళ్ళీ మహిళలకు ఇచ్చే 2,500 ఏవైతున్నాయో దీంట్లో కట్ చేసేటువంటి దానికి ఉపాయం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు రాసి పెట్టుకోండి, నేను ముందే చెప్తున్నా ఈ మాట.
రైతు కూలీలకు మహిళలకు ఇస్తామంట. అదే ఇంజనీరింగ్ కాలేజ్ మంచిగా చేసినాం మనం. జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ మంజూరైంది. 23-24 సంవత్సరం దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. పాలసీ డెసిషన్ ఒకసారి అయిపోయినాక ఒక ప్రభుత్వం చేసినాక దాని కొనసాగింపుగా మీరు చేసే ప్రయత్నం అది అమలయ్యేటట్లు చూసుకోవాలి. వాళ్ళు ప్రకటించిన కానీ పెట్టలే సాకులు వెతికితే సరిపోదు. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన ప్రకటన తర్వాత ప్రభుత్వం అయినా సరే దాన్ని కొనసాగించాలి. అది ప్రభుత్వ విధానాలు. ఈ సర్కారు నడిపేది కాకుండా మీకు ఏం బుద్ధి పుడితే అది చేసేదానికే మీరు ప్రభుత్వాలు ఉన్నాయనుకుంటే అది మీ అవగాహనకు జోహార్లు, మేమేం చేయలేము దానికి. థ్యాంక్ యూ.